తెలుగు వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద, ఎంత మక్కువ చూపిస్తున్నారు నా మీద అని గౌరవ ప్రధాని గారు మన మీద ప్రత్యేకమైనటువంటి అనురాగంతో, ఆత్మీయతతోటి మరింత విశేషంగా మనం ఏదైతే కలలు కంటున్నామో అవి సాకారం కావడానికి వారి యొక్క సహకారాన్ని అందిస్తారు. ఒక్కసారి వందే మాతరం అంటాను, మీ చేతుల్లో ఉన్న జెండాలు ఊపండి. వందే మాతరం, వందే మాతరం. వాహ్, ఎంత మంచి వాళ్ళండి. అందుకు కదండి ఏమండి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తరలి వస్తున్నారు అంటే, అంతమంది కేంద్ర మంత్రులు, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నారంటే ఇక్కడ అమరావతి ప్రజలు మంచివాళ్ళు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆ తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు. చాలా 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 ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత హందాగా ఉందంటే ఒక ఉద్యమం, ఒక స్వాతంత్రోద్యమం నాటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అలాగే మనకి అమరావతి రైతులకి ప్రత్యేకంగా ఒక గ్రీన్ కలర్ జెండాలు కూడా ఇచ్చారు. ఒక్కసారి అమరావతి రైతు సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆ కండువాలతోటి ఒక్కసారి ఇలాగా ఆహాహా ఆహాహా. సార్ మీకు నిజంగా చెప్తున్నాను, మీ వల్ల ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతోంది. మీరే కారణం, మీరే కారణం. ఎస్, జై అమరావతి, జై జై అమరావతి. అది చూసారా, ఎక్కడ చూసినా పచ్చదనం మేట వేసినట్లుగా ఆకుపచ్చని హరితవర్ణమంతా చల్లుకున్నట్టుగా వేదిక అంతా, ప్రాంగణమంతా శోభాయమానంగా దృగ్గోచరమవుతుందంటే రైతు సోదరులారా మీకు ప్రణమిల్లుతున్నది ఈ జాతి మొత్తం మీకు వందనం చేస్తోంది. యావత్ ఆంధ్ర జాతి మొత్తం రెండు చేతులు ఎత్తి మొక్కుతోంది. ఇదే స్ఫూర్తితోటి కార్యక్రమం జరిగేటప్పుడు మీకు మనవి చేస్తాను. ఎందుకంటే మీరైనా ఇంతసేపు పాపం అసలు నిజం చెప్పాలంటే మీకు కష్టం అనేది లేదు. లేకపోతే ఎక్కడో దాదాపు 1631 రోజులు ఎంతో పోరాటం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్ని కేసులు భరించారు, ఎన్ని కన్నీళ్లు దిగమింగారు. మీ యొక్క కష్టం తెలియంది కాదు. కాకపోతే ఇవాళ మీకు మర్యాద చేసుకోవాలి మేము, కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పడకండి, ఉండండి. మళ్ళీ మన సీఎం సార్ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ వచ్చినప్పుడు, అలాగే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మీకు ప్రత్యేకంగా మనవి చేస్తాం. ఆ మనవి చేసినప్పుడు మళ్ళీ మరొక్కసారి జై అమరావతి అని మనం ఇలా మనకిచ్చినటువంటి ఆ కండువాలే, భుజం కండువా వేసుకున్నటువంటి ఒక రైతు అద్భుతమైనటువంటి ఒక భారతీయతకు ప్రతీకాత్మకంగా ఉంటాడు. మన సంస్కృతితో పెనవేసుకున్నటువంటి అనుభూతులు అన్నీ కూడా భారత రైతును చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం కష్టించేటువంటి మనస్తత్వం, కడుపు కింద తిన్నాడో లేదో తెలియదు కానీ రేపటి రోజుకు కావలసినటువంటి, ఈ జనానికి కావలసినటువంటి, ఈ దేశానికి కావలసినటువంటి ఇంత బువ్వ పెట్టాలన్న ఆలోచనతోటి తాను మొదట విత్తనాలు చల్లుతాడు, నారు పెంచుతారు, నాట్లు వేస్తాడు, చాలుకి నీళ్లు తీసుకెళ్తాడు, కలుపు మొక్కలుంటే ఏరి పారేస్తాడు, మొత్తం సీజన్ అంతా కష్టపడతాడు. ఆనక వచ్చినటువంటి ఆ నూకల్ని చూసి ఎంత ముచ్చటపడతాడో రైతన్న. నాకు తెలియంది కాదు, మనకు తెలియంది కాదు, మన మాతృభూమి, మన మాతృ నేల అంతా కూడాను ఆ మట్టి తల్లి వాసనలో ఉండేటువంటి, ఆ సుగంధంలో ఉండేటువంటి పరిమళం ఎంత ఆస్వాదించినా మళ్ళీ అందరికీ డబ్బులు పెడితే దక్కదండి.